హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదిగో నేను ఎలా ఉన్నానండి. యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ విషయం చూడడానికి మీ ముందుకు వచ్చాను. రీసెంట్ గా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో షూట్ చేయడానికి వెళ్ళేటప్పుడు చిన్న మైనర్ యాక్సిడెంట్ జరిగింది. నేను వాన పడుతుంది, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా రోడ్ల మీద, ఎదురు వాళ్ళు కూడా జాగ్రత్తగా వస్తేనే కదా మనం జాగ్రత్త ఇంటికి చేరుకునేది. అందుకని ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఒక్క నిమిషం జస్ట్ అలా పడ్డాను, 1 month బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్ గారు. దీనికి 2 weeks అన్నారు. ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో నేను పడిన తర్వాత చేశాను అనమాట. చేసిన తర్వాత నాకు నెక్స్ట్ డే నాకు ఎందుకో నొప్పి పుట్టి నేను స్కానింగ్ చేపిస్తే ఫ్రాక్చర్ అయిందని చెప్పి. అండ్ మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చెప్పాం కదా, మనం మంచిగానే వెళ్ళాము. ఎదురువాడు రావడం వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను. ఆ ఎదురువాడు కూడా మనం కూడా సరిగ్గా వెళ్దాము అని అనుకుంటే నేను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు. 1 month బెడ్ రెస్ట్ ఉండేది కాదు. నా ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ ఎటైనాయో ఏంటో అన్ని చూసుకోవాలి. అండ్ పర్లా మీకైతే ఒక 2 weeks వస్తాయి. బ్యాంకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ నేను మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ తీస్తూ ఉంటాను. ఎంకరేజ్ ఇలాగే చేస్తూ ఉండండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా మన అనుభవించు రాజా టీంతో దిల్చుక్ నగర్ ప్లాట్ఫామ్ 65 లో మా వీడియో కంటిన్యూ చేశాను. అడిగేదెవడు నిన్ను, ఆపేదెవడు నిన్ను, నువ్వు నీ మాట విను రాజా, అనుభవించు రాజా. సగం ఆపేద్దాం. నేను ఇప్పుడే రెడీ అయ్యా డాన్స్ చేయడానికి. అందుకే ఈ జనరేషన్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ఒక మూవీలో హీరో రేంజ్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరేంటి. చాలా పెద్ద మాట. 100%. నేను అప్పుడు 3rd class 4th class అప్పుడు పయ్య షార్ట్ ఫిల్మ్స్ చూసే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. కత్తి కత్తి కావాలి నాకు, కత్తి. Ravi Krishna's opinion about Navya and is he going to marry her? బేసిక్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ బ్యాన్ చేశారు మనకి. సో ఫస్ట్ వయసులో చేసుకోవాలి. పెళ్లి చేయమనలే, పెళ్లి చేసుకుంటాను అడిగాడు. మీ బాబు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ అన్నా? బీటెక్ డ్రాప్ అవుట్ 4 నెలల. అది డ్రాప్ అవుట్ కాదన్నా, అంటారు దాన్ని. ప్రశ్నలు చే రోజు మెసేజ్ ఇచ్చారు, పట్టుకుని ఇంటికి వెళ్ళాం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం. చూడాలి నిన్ను, నన్ను చూడాలి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను దిల్సుఖ్ నగర్ లో ప్లాట్ఫామ్ 65 వచ్చాము. ఇక్కడ వి హ్యాడ్ అ గ్రేట్ టైం అండ్ ఫుడ్ కూడా అద్దరిపోయింది. ఉలోచర్ బిర్యానీ అన్ని చోట్ల బాగోదు అండ్ నేను వెజ్ చాలా తక్కువ తింటాను. అది బాగుంటేనే లోపలికి వెళ్తాను, లేకపోతే నిజంగా ఉలోచర్ బిర్యానీ సూపర్ అంటే సూపర్. నేను ఇందులో ఇరుక్కుపోయాను. నేను ఏనా ఇటు అటు కూడా చూడబోద్దు అట్లా అంత తిరిగిపోయింది. రాష్ట్రంలో పైగా తిండంటే నాకేందో కడుపు నిండుతున్న ఫీల్ వస్తుంది. ఫుడ్ తింటున్నాము, మీరు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మనోడేమో ఇంత కష్టపడుతున్నాడు. మీరు ఏంటిది? సబ్స్క్రైబ్ చేయాలి కదా అన్న. లైక్ కొట్టండి వీడియోకి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి. ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇంకా చాలా చూడొచ్చు. yes please subscribe to Tasty Teja. ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Tasty Teja. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ 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 ప్లీజ్. టేస్టీ తేజ, టేస్టీ తేజ. లేకపోతే అక్కడ పంపించడం మమ్మల్ని. అదే కదా చేస్తారు. లేట్ చేయడం, మనం వీడియోకి వెళ్ళిపోతాం అన్న. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్ట్ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు ఇప్పుడు వరకు బానే ఉన్నారు. మీరు ఏమైంది సడన్ గా ఏదో విచిత్రంగా బిహేవ్? నాకు చెప్పాడు కదా మైకిల్ క్యాచ్ చేస్తాయని చెప్పి. అదే ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్ గా ఎప్పుడు ఊపు ఉంటుంది అన్న, బట్ ఈ రోజు 3 యంగ్ టాలెంటెడ్ గైస్ ఇక్కడ కూర్చున్నారు. నన్ను కూడా కలుపుకున్నా. యంగ్ 2 మనోడు కాదు, నేను కాదు, యంగ్ కాదు, టాలెంటెడ్ కాదు. నాకే చెప్పాలి అన్న. బయటికి తెలిసే టాలెంట్ అట్లాంటివి ఏమన్నా చెప్పుకోవడం టాలెంట్? చాలా మంచి
తెలుసు అన్న, అదే చెప్తున్నాను. రాజ్ భయ్య అండ్ రవికృష్ణ గారు మా టేస్టీ తేజాకి పిలవగానే నాతో పాటు ఆసం ఫుడ్ ని టేస్ట్ చేయడానికి ప్లాట్ఫామ్ 65 దిల్సుఖ్ నగర్ దాకా వచ్చారు ఇక్కడికి. ఓ వేరే ఊరు వచ్చాం నిజంగా. అంటే హైదరాబాద్ నేనైతే హైదరాబాద్ లో, అంటే హైదరాబాద్ ఇక్కడ మావయ్యలు ఉంటారు, చిన్నప్పుడు వచ్చినప్పుడు అనమాట చూపించేవాళ్ళు ఇది చార్మినార్, ఇది రవీంద్ర భారతి, ఇది అని లిటరల్లీ అన్ని చూసుకుంటూ వచ్చాడు నేను. అన్ని ఆల్మోస్ట్ 1 hour 1.5 hour పట్టింది. యాక్చువల్లీ ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కుమారి గుర్తొచ్చింది. ఇక్కడే అనమాట లొకేషన్. ఓకే కరెక్ట్ ఆ రోడ్ లోనే వస్తున్నాం. అప్పుడు ఏంటంటే 71 days ప్రతి రోజు అటు నుంచి వచ్చేవాళ్ళం అనమాట. అంటే మళ్ళీ ఏదో షూటింగ్ అంత ఫీలింగ్ వచ్చింది నాకు. అదే కదా వేరే ఊరు. యాక్చువల్లీ ఇది కోంపల్లి కూకట్పల్లిలో ఉందన్న, అక్కడ ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా మీద ఎందుకు పగబట్టి తీసుకొచ్చారు? మనకి పాత కక్షలు కూడా ఏం లేవు కాదు, ఆకలిస్తే దూరం రావాలా? రేపు పొద్దున ఆగిపోయి తిందాలి అన్నట్టుంటది. మల్లేశ్వర సినిమా నా పక్కన కూర్చున్నప్పుడు నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరు వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ. రేపు వచ్చినప్పుడు తిందాలి. అలా అని కదా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ దిల్సుఖ్ నగర్ వైపు ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. నేను క్రౌడ్ ఉండదులే, మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనే సెన్స్ తో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి తినేవాళ్ళమే, మధ్యలో ఉన్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ అనుభవించు రాజా. రేపు November 26th రిలీజ్ కాబోతుంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అన్న. అండ్ తినుకుంటూ నాకు మీ మూవీ విశేషాలు తెలుసుకోవాలని ఉంది. అసలు హీరోయిన్ అండ్ మన భయ్య క్యారెక్టరైజేషన్. మనకి శ్రీను గారు ఫస్ట్ మూవీ చేసి మళ్ళీ రెండోసారి కూడా మీతో చేశారంటే మీ ఇద్దరు కంఫర్ట్ జోన్ మాకు అర్థమైపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మనం ఫుడ్ లోకి వెళ్ళే ముందు ఫుడ్ ఓకే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం బ్రో. నాన్ వెజ్ వస్తుంది, ఈ లోపల మీకు వెజ్ టేస్ట్ చేపిస్తాను. తరుణ్ రాజ్కి తెలుగు భాషలో నచ్చని పదం వెజ్ యాక్చువల్గా. అవునా అన్న? ఓకే, ఫుడ్ లో మీ ఫేవరెట్ ఏంటన్నా? మటన్ ఇష్టం, చికెన్ అంటే నాన్ వెజ్ ఏదైనా పర్లేదు. ప్రాన్స్ ఇష్టం. వేమూరం అంటే ప్రాన్స్. మర్చిపోయాము. చిట్రోయిలు ఉంటాయి కదా, చిట్రోయిలు చాలా ఇష్టం. చిట్టి రొయ్యలు ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి చిట్టి రొయ్యలు. అంటే రొయ్యల పేరు చిట్టి అని పెట్టుకుంటాయి. కాదు కదా, జానబెత్తుల రొయ్యలు ఉంటాయి కదా, అవి చిట్టి రొయ్యలు. ఎందుకంటే చిట్రోయిలు మెత్తగా ఉంటాయి, పెద్ద రొయ్యలు ఏమైనా కరకల. ఫుడ్ ఏందన్నా ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా అన్న? మరి ఫుడీస్ అంటే పర్టికులర్ ఫుడీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనుభవించు రాజా, ఇందులో ఈ మూవీలో రవికృష్ణ గారితో వర్క్ చేయడం. భయ్య ఫస్ట్ మూవీ అన్నారు. లాస్ట్ 7 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. అయ్యో, నేను మూవీలో ఎక్స్పీరియన్స్ అన్న నేను అడుగుతుంది. మూవీలో ఎక్స్పీరియన్స్ నేను హైలైట్ చెప్తాను, అది కావాలి. ఫస్ట్ ఫిల్మ్ కదా, మేము అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఆబ్వియస్లీ దాని ఫస్ట్ ఫిల్మ్ ఎలా కలిసి చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది అంతా ఓకే. ఫస్ట్ డే వచ్చి భయం వస్తుంది, నేనే ఉన్నా కదా, భయం ఎందుకే నీకు, నేనే కదా అయినా సరే ఏదో సినిమా షూటింగ్ అనేసరికి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా తల్లి. ఏం పర్లేదు ఉన్నా కదా. అవునా కదా బ్రో, మీరు ఫస్ట్ వీడియో చేసేటప్పుడు ఇప్పుడు వణుకుతుందన్న, ఐటమ్స్ తొందర రావట్లేదు ఏంటని. ఆ వణికే ప్రాసెస్ నాకు కూడా ఫస్ట్ ఫిలిం అప్పుడు. పర్లేదు, నా ఫస్ట్ షూటింగ్ నేను బ్లాక్ అవుట్ తెలుసా, ఈ మూవీ షూటా ఉయ్యాల చంపాలి. నాకు ఏమైనా కూడా గుర్తులేదు ఆ రోజు. అయ్యా నేను ఏం చేశాను, ఏ సీన్ చేసావు ఏం గుర్తులేదు. ప్యాకప్ అన్నాక కొంచెం ఇలాగా ఏదో అలా కొంచెం అవగాహన వచ్చింది చుట్టూ ప్రపంచం ఉందని చెప్పి. అయ్యా అది మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి హీరో అది ఎక్స్పెక్ట్ చేశారన్న? అన్ఎక్స్పెక్టెడ్. అది మీకు మామూలుగా మీరు మిస్టర్ ప్రొడక్షన్ లో చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ఐ మీన్ ఈ జనరేషన్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి ఒక మూవీలో హీరో రేంజ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరండి అన్న. మాకు లైవ్ లో తెలిసిందండి, ఇందులో ఇదే లేదన్న. చాలా పెద్ద మాట అన్న, కాదు 100% ఓపెన్ సీక్రెట్ అన్న. ఎందుకంటే నేను అప్పుడు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అప్పుడు భయ్య షార్ట్ ఫిలిమ్స్ చూసే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఏదో అన్నాడు ఎన్నోడాలి బయలుదేరటం సరే బీటెక్ ఫైన్ తల్లి బిడ్డ న్యాయంగా చెప్పారు. నాకు ఫస్ట్ మీరు అంతకుముందు బాగా చూసాను. మీరు చేసిన వాటిలో నాకు నచ్చింది ఏంటంటే బ్లైండ్ డేట్. మీరు చాందిని గారు సూపర్. అసలు ఇంత చిన్న కాన్సెప్ట్ తో కూడా చేయొచ్చు అనిపించింది. హాయ్ ఇది మీకోసమే. నీ అంకమ్మ, ఎవరైనా అమ్మాయిల దగ్గరికి పూలు పట్టుకొస్తారు, నువ్వేంటి ఆకులు పట్టుకొచ్చావు? అప్పుడు మా దగ్గర డబ్బులు లేక చదువు చేసేవాళ్ళం అనమాట. జస్ట్ పాజిటివ్ గా తీసుకుంటున్నా అంతే కదా అన్న. అటు అమ్మాయి ఇటు అబ్బాయి కూర్చుంటారు, మైండ్ వాయిస్ రివర్స్ చేయడం. అది షార్ట్ కూడా యాక్టింగ్ చేసుకుంటే ఎందుకంటే ఎవరు లేక. అవునా? మీరు బేసిక్ గా ఫస్ట్ డైరెక్షన్ అవుతామని. నేను సుభాష్ మేమందరం కలిసి రాత్రి కూర్చొని రాసుకునే వాళ్ళమే.
ఆర్టిస్ట్ అవార్డు లేకపోతే సరే నువ్వే చేయరా సరే ఓకే చేస్తాను. యాక్చువల్గా చాలా మంది సెలబ్రిటీస్ యొక్క ఫోన్లో ఏముందో తెలుసుకోవాలని చెప్పి చాలా మంది కొంటారు. మాకు ఫోన్ సంబంధం లేదు. అసలు ఫోన్ హెల్త్ ఇష్యూస్ వస్తే నేను అసలు ఫోన్ వాడినా. యాక్చువల్ ల్యాండ్ లైనే వాడతాను నేను. కాబట్టి మా ఇంటికి వెళ్ళినా ల్యాండ్ లైన్ ఏం కావాలంటే చెక్ చేసుకున్నాను. సరే సరే నేను అడగను అన్న, నేను అడగను. మీరు ఆడియన్స్ అడుగుతారా ఏంటి? కాదు, మీరు భయ్య అని అడగండి, భయ్య మీకు అడుగుతారు. మేమిద్దరు ఒకరొకరు ఏం అడగాలి చెప్పండి. మీ ఇష్టం అన్న. ఆయన ఫోన్ లో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అప్పుడు మీ ఫోన్ ఏ మోడల్? నాది ఐఫోన్ 11 అన్న నీ ఫోన్ కవర్ ఎక్కడ కొన్నావు? ఇన్వర్బిట్లో కొన్నా. అది అంతే సెట్. ఒక సెగ్మెంట్ లెగిసిపోయింది. అది అడిగా లేదా డలి? నీ మాటకి వాల్యూ ఇచ్చావు, నీకు రెస్పెక్ట్ ఇచ్చావు. ఫోన్ గురించి అడిగావు. నా ఫోన్ లో ఏమున్నారు? మన ఫోన్ సరే ఫోన్ లో ఇప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది? ఇదేం క్వశ్చన్ అన్న? అంతే ఫోన్ లో అడగమంటున్నారు కదా మీరు. 47 ఫోన్ లో 47% ఛార్జింగ్. మెమరీ ఎంత? నాది 256 GB అయిపోయాయి. ఓకే డన్ అండి. వాట్సాప్ ఫోన్ విత్ రాజధాని గారు రవికృష్ణ గారు కంప్లీటెడ్ అయిపోయింది. ఎవరు దొరకకుండా బాగా చేసుకున్నారు ఇద్దరు కలిసి. ఇదే మీ ఫస్ట్ మూవీ అన్నారు కదా, అంతకు ముందు మరి మూవీస్ ఐ మీన్ మీరు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నారు. వై పర్ఫెక్ట్ గా ఈ మూవీకే ఓకే చేయడానికి, ముందు మూవీస్ ఓకే చేయకపోవడానికి? అంటే బేసిక్ గా నేను సీరియల్స్ చేసేవాడిని. అవును, ఎప్పుడు 2 సీరియల్స్ చేసేవాడిని. 2 సీరియల్స్ అంటే 15 డేస్ 30 డేస్ ఎప్పుడు ఫుల్ బిజీ ఉండేది. ఫస్ట్ థింగ్ డేట్స్ ఉండే కాదు. సెకండ్ థింగ్ నాకేం హీరోగా ఛాన్స్ లేని రాలేదు. సో వదిలేసి వచ్చి చేయడానికి. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే నేను సో మూవీస్ ట్రై చేద్దాము అన్నప్పుడు ఒక్క సీరియల్ మాత్రమే తీసుకుని మూవీస్ కోసం ట్రై చేసినప్పుడు సీను బ్రో కాల్ చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియోస్ది మూవీ చేస్తున్నాను నేను, నువ్వు చేస్తే బాగుంటుంది, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఒకసారి వస్తే మనం ఆడిషన్లో తీసుకుందాం. సో ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చే టైం కొంచెం లేట్ అయింది కుదరలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు వచ్చాము, చూద్దాం. యాక్చువల్గా నేను వీడియో ఐ మీన్ చేస్తానని నేను సుదర్శన్ భయ్యతో మాట్లాడుతూ ఇలా రాస్తారు గారు రవికృష్ణ గారు వీడియో చేస్తాను వీడియో అది అని చెప్తే ఆయన నాకు మూవీ గురించి చాలా పాజిటివ్. ఏంటంటే డార్లింగ్ ఈ సినిమా మాత్రం సూపర్ హిట్, అది ఫిక్స్. రాస్తారు గారు మీ గురించి కూడా చెప్పాడు, చెదకొట్టేశారు ఇద్దరు కలిసి. ఐ మీన్ నాకైతే చాలా బాగా పర్సనల్గా నచ్చింది అని చెప్పి భయ్యా చెప్పారు సుదర్శన్ గారు. అండ్ నాతో అన్నారు, డార్లింగ్ నాకు కుదిరితే 22-23 కొంచెం బిజీగా ఐ మీన్ నాకు డేట్స్ లేవు, ఆ రోజుల్లో వచ్చి మళ్ళీ మూవీ ప్రమోషన్కి ఆయన కూడా ఇంకో వీడియో చేస్తానని చెప్పాడు. అంటే నేను ఇక్కడ లేడు, ఇక్కడ లేడు పట్టుకొస్తాను. కానీ సుదర్శన్ మాత్రం తను చాలా మంచి వాళ్ళు యాక్షన్ సినిమాలో. అండ్ వన్ నుంచో బాగా అందరూ చాలా సినిమాలు చేశారు కలిసి. అందరూ ఆ ప్లాట్ఫామ్ నుండి వచ్చి. అండ్ ఒక సీక్రెట్ చెప్తాయి, సుదర్శన్ లైఫ్ స్టోరీ ఏదో సినిమా చేస్తారు. సుదర్శన్ లైఫ్ స్టోరీ ద్వారా దాంట్లో కార్ ఎక్స్పీరియన్స్ ఒకటి పెట్టాలి. శ్రీకాంత్ రెడ్డి అయ్యింది చిన్న చిన్నది, ఇంకా చాలా ఉంది. అయ్యో కాపీ రైట్స్ నావే, ఇంకెవరో ట్రై చేయద్దు. ఓకే సుదర్శన్ ఒక బాసింగర్ భాస్కర్ అను, అది నేనే అంబానీ సినిమా ఉంది కదా, అలా ఉంటది సుదర్శన్ లైఫ్ స్టోరీ. అయ్యో బాబు తిరిగిపోతుంది. జోక్ గా చెప్పట్లేదు, సీరియస్ గా చెప్తున్నా. అదే ఖచ్చితంగా చేస్తాను. యాక్చువల్గా ప్రెసెంట్ ఉన్న ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్? సమంత గారు. అన్న మీదన్న? పూజ హెగ్డే గారు. ఓకే డన్. మీ ఫస్ట్ క్రష్ అన్న? ట్రై చేసి చెప్పాలా? అబ్బా అన్న ఇందాకరా ఇది కూడా వెజ్జా అనుకుంటా, మష్రూమ్ అనుకుంటా. అది మష్రూమే కదన్నా? ఇది సర్వ్ చేస్తా. నాకు తెలుసు, పేరు చెప్పాలా? పేరు అవసరం లేదండి. ఏ క్లాసు ఏంటి? అయ్యో పేరు మనకెందుకు సార్? ఫోర్త్ క్లాస్ లో స్టార్ట్ చేసావన్నా? ఓకే ఓకే అన్న మీదన్నా? అంటే నర్సనే చూసాడు, ఇంకేం చూడాలి. నువ్వైతే ఫస్ట్ క్రష్ శ్రీయ. అంటే చాలా ఉంటాయి లిస్ట్ లో, చెప్పుకోదగిన క్రష్ శ్రీయ గారు. ఓకే డన్ అన్న. యాక్చువల్గా మీరు ఈ మూవీలో ఫ్రెండ్స్ అని విన్నాను. అంటే డేట్ ఓకే, ఫ్రెండ్స్ ఓకే, మూవీలో మీ క్యారెక్టరైజేషన్ కూడా మీరు ఇద్దరు ఫ్రెండ్షిప్ అని అన్నారు కదా. అండ్ రియల్ లైఫ్ లో మీకు అలాంటి ఫ్రెండ్ ఇండస్ట్రీలో కానీ బిట్ కానీ? నాకు శ్రీనిగడ్ మా డైరెక్టర్, నాకు సీన్ అన్న నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ రవి అని ఉంటాడు వైజాగ్లో, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ మనోడు. ఓకే డన్ అన్న. లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. కాకపోతే ఆ పెద్ద లిస్ట్ అంటే 5-10 మంది ఉంటారు నా జీవితంలో. మొత్తం ఈడ్చి కొడితే నా ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ ఉంటారు. భయ్యా బాగా సేఫ్ ఆడుతున్నాడు. అదే ఓళ్ళు అబ్బాయిలే చెప్పాడు. నేను అంటున్నారు కదన్నా, అంటే మనోడు అనేది గర్ల్ ఫ్రెండ్స్, మనోడికి గర్ల్ ఫ్రెండ్స్ వస్తున్నారా? చెప్పండి అన్న. గర్ల్ ఫ్రెండ్స్
Emma Watson, Emma Roberts, Kristen Stewart. ఎవరో నీళ్ళు మన కేట్ అన్న మీరు కేట్ విన్స్లెట్ మర్చిపోయాడు మీ వాళ్ళు కూడా నాకు బేసిక్లీ నాకు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కదా నాకు ఫ్రెండ్స్ యా మూవీ ఇండస్ట్రీలో నాకు అర్చన నాకు షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆ సీతమ్మ ఆ తర్వాత హేమల్ పవర్లు తను కూడా ఇది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ అదిక ఇప్పుడు అన్న మీద అన్న స్ట్రిక్ట్లీ బాయ్స్ ప్రొహిబిటెడ్ కాదు ఏం లేదు వస్తుంది పడతా తింటమే కాదు ఇంటర్వ్యూ అరగంట గంట ఎంతసేపు అయినా పెడతా అయితే పర్లేదు అరగంట క్వశ్చన్ అర్థమైందా తల్లి ఇక్కడ నువ్వు నన్ను వేసుకోకూడదు మనం ఆయన పర్సనల్ గా పెట్టుకుందాం మీది స్ట్రిక్ట్లీ ఓన్లీ గర్ల్స్ ఫ్రెండ్స్ జనరల్ గా బిగ్ బాస్ బ్యాచ్ అంతా ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ జ్యోతి హిమజ రోహిణి అందరూ అండ్ నవ్య నా బెస్ట్ కో యాక్టర్ సో తను నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సీరియల్ కాదు మూవీయా ఏమో మన రాసి పెట్టుంటే మరి వస్తుందేమో తెలియదు రెడీగా ఉండండి నవ్య గారు రవికృష్ణ గారు రెడీగా ఉన్నారంట చేయడానికి చికెన్ అన్న గార్లిక్ చికెన్ మీరు తినరు కాబట్టి ఓకే ఫస్ట్ మేమే లాగిచ్చేస్తాం కుమెంట్ నేను తిన్నా అంటే అది ప్రాన్సే నాన్ వెజ్ అంటే ఏదైనా పర్లేదు వెళ్ళిపోతుంది లోపలికి ప్రాన్స్ గార్లిక్ ప్రాన్స్ బ్రో సారీ నేను యాక్చువల్గా చికెన్ అనుకున్నాను టేస్ట్ చేసి ఫస్ట్ కిస్ మా మమ్మీకి ఇచ్చా అవి వద్దండి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మరి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అంటే మా స్కూల్లో టీచర్కి ఇచ్చా ఇప్పుడు అయినా సార్కి ఇచ్చారంటారు ఆయన అంతే కదా అలా నేను జెన్యున్ గా చెప్పాడు అది టీచర్ అన్నారు టీచర్ ఇప్పుడు భయ్యా సార్ చెప్తారు చూడండి నిజమే నైన్త్ క్లాస్ అంతే ఎవరికి ఇచ్చారు మనకు అవసరం లేదు మామూలు క్లాస్ మరి ఆ డీటెయిల్ చెప్తే కష్టంగా ఇచ్చినా తెలియదు కదా మీకు ఎవరికి చెప్పినా తర్వాత నాకు కష్టం అదే కదా ఏదో ఊపిలో వెళ్ళిపోతుంది ఓకే అన్న యాక్చువల్లీ ఇన్ని మూవీస్ చేశారు కదన్నా మీ డ్రీమ్ రోల్ ఏమన్నా పర్టికులర్గా ఇది డ్రీమ్ రోల్ లేదా లేదు బికాస్ ఐఎమ్ యాక్టర్ నేను డైరెక్టర్ టూల్ లేదు సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపి నాకు యాక్చువల్లీ ఎక్సైట్ అయినంటే చేస్తా అంతే తప్ప డ్రీమ్ రోల్ లేదు బట్ ఐ వాంట్ ప్లే నెగిటివ్ రోలా డిఫరెంట్ ఆన్సర్ ఫ్రమ్ నిజంగా నా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఆన్సర్ వాలి సినిమాలో అజిత్ ప్రేమకథ రంగంలో భరత్ అలాంటి క్యారెక్టర్ ఏం చేయాలని చెప్పి నాకు ఇప్పుడు ఉండదు నెగిటివ్ కొత్తగా బాగా తీసుకున్నారన్నా అంటే పర్ఫార్మర్స్ కి ఓకేనా ఈ మూవీ నిజంగా నేను సీరియల్లో లాస్ట్ సీరియల్లో బిగ్ బాస్ నుంచి రాగానే నన్ను అడిగితే రెగ్యులర్ సీరియల్ నేను చేయను అంటే నాకు కూడా నెగిటివ్ ఫ్లేవర్ ఉన్న సీరియల్ అంటే నెగిటివ్ రోల్ చేసినప్పుడు లిబర్టీ ఎక్కువ ఉంటుంది ఆ మజా వేరు ఉంటుంది 100%. పాజిటివ్ రోల్ చేసినప్పుడు ఎప్పుడు ఏంటంటే కన్ఫిడెన్స్ ఉంటాయి నెగిటివ్ రోల్కి ఎప్పుడు కన్ఫిడెన్స్ నాకైతే ఇదిగోండి ఈ ప్రాన్స్ అయితే బేబాగా నచ్చేసింది పైన మొత్తం క్రిస్పీగా ఉంది లోపలికి వెళ్ళి మెత్తగా పోతా ఉంది సూపర్ తొయ్యండి చెప్తా ఏదైతే మీకు ఎలా ఉందన్న మష్రూమ్ యాక్చువల్ భయ్యా రాగానే ఓన్లీ మష్రూమ్స్ దట్టు వెజిటబుల్స్ అన్నారు అంటే ఏం లేదు ఓన్లీ సాటర్డేస్ నేను సిక్స్ ప్యాక్ పోదా మీ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదన్నా ఇప్పుడు మనం ఇది ఏం తిన్నాం ప్రాన్స్ తిన్నాం ప్రాన్స్ నాకు కొంచెం క్రిస్పీగా లైట్ స్పైసీగా ఉంది ఓకే ఇది కంపేర్ టు యువర్ మూవీ మీ మూవీలో ఏ క్యారెక్టర్ రిజంబలెన్స్ నాదే అవునా నాకు రొయ్యల సినిమాలో రొయ్యల పారమా మీ రొయ్యలు అంత టేస్ట్ ఉన్నాయి అన్న ఇవి ఏంటిది రొయ్యలు అంత టేస్ట్ ఉన్నా ఆయన రొయ్య బాగా టేస్ట్ ఉన్నాయి బ్రో మీరు ఏదో తప్పుగా తీసుకున్నావు చాలా తప్పది ఏం తీసుకోలేదన్న టైగర్ ప్రాన్స్ అమ్మ బాబాయ్ అన్న ఓకే మీరు ఇప్పుడు మష్రూమ్ తిన్నారు మష్రూమ్ టేస్ట్ ఎలా ఉంది బాగుంది సాఫ్ట్ గా నీట్ గా ఉంది అదే క్యారెక్టర్ మందే ఇంకేమో సాఫ్ట్ నీట్ అని చెప్పుకున్నాను ఆయన అలా కాదు ఇందులో చాలా మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా అవును మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి యా నేను అనేది ఒక్కొక్క క్యారెక్టర్ మీ మూవీలో క్యారెక్టర్ ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు నరేన్ గారు ఉన్నారు అజయ్ అన్న ఆల్మోస్ట్ జబర్దస్త్ చంద్ర ఉన్నారు ఓకే నెక్స్ట్ మూవీ సీన్ గారు మా ఫాదర్ నరేన్ గారు ఉన్నారు కరెక్ట్ ట్రైన్ వచ్చి డిస్టర్బ్ చేసింది బ్రో అట్లా ఏం కాదు మనం తీసుకొని లాగించాలి మటన్ అనుకుంటుంది మటన్
సో అలా ఇంకా చాలా మంది ఇంకెవరున్నారు డాలి మర్చిపోయాను నేను. సుదర్శన్ బ్రో ఉన్నారు. సుదర్శన్ బ్రో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఇంకా టెంపర్ వంశీ భయ్య ఉన్నారు. సుదర్శన్ భయ్య మా దాంట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు. చాలా నెగిటివ్ గా రేపు చంపడం మర్డర్స్ ఇవన్నీ ఉంటాయి ఆయన చేసి. యాక్చువల్లీ రేపులు చేసి మా డైరెక్టర్. బట్ సుదర్శన్ బ్రో ఎలాంటి క్యారెక్టర్ చేశారు అంటే సుదర్శన్ బ్రో ఏం క్యారెక్టర్ చేస్తారు? కామెడీ అన్న మామూలుగా క్యారెక్టరైజేషన్ ఏంటి అనే సెన్స్ లో కామెడీ క్యారెక్టరైజేషన్. రెండు క్యారెక్టర్ బాగుంటుంది. క్యారెక్టర్ బాగుంటుంది. మీ కాంబినేషన్ ఫస్ట్ నుంచి బాగుంటుంది అన్న. ఆల్మోస్ట్ వాళ్ళు మేము కుమారిలో చూసుకున్నా కానీ అప్పటి నుండి ఆ టెంపో ఐ మీన్ కాంబినేషన్. కుమార్లో రేపిస్తాగా కుమారిలో రేపిస్తే ఆయన ఇండస్ట్రీలో మామూలు డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా. ఈ డైరెక్టర్తో చెయ్యాలి అని ఏ డైరెక్టర్తో ఇదో ఏంటంటే ఇదో రాంగ్ వచ్చాను. ఆ తర్వాత చేయడం ఇంకా నేను ఎప్పుడు చేస్తాను? నేను చేయడం మానే మానిపించేస్తారు బలవంతం. అమ్మో తిని తిని పొట్ట ఎక్కువ కడుపు నొప్పి వచ్చింది. నాకు నవ్వి వస్తుంది పొట్ట నొప్పి. ఏ డైరెక్టర్తో పనిచేయాలి ఉందంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పనిచేయాలి అలాగే కదా. ఉంటారు. వేరే ఏం చెప్తాం చెప్పలేదులే కానీ క్యాజువల్ క్వశ్చన్ కాదు బ్రో, పర్సనల్గా మామూలుగా అనుకుందాం. డెఫినెట్గా మన ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క జోనర్ ఉంది. ఇప్పుడు రాజమౌళి గారిది ఒక స్టైలు, పూరి సార్ది ఒక స్టైలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. సో అలాగా డెఫినెట్గా మనం చేసే క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ వర్క్ చేయాలని డెఫినెట్గా ఉంటుంది. ఎస్ అది మనల్ని మనం కొత్తగా చూపించే అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలనిపిస్తుంది. జస్ట్ మన హోటల్ మేనేజర్ భయ్యా ఇప్పుడు అన్నా ఎంతసేపు వస్తాయి అన్న ఐటమ్స్? ఎంతసేపు రెడీ? వీళ్ళు ఇంకా అయిపోయింది ఫుల్ అంటున్నారు, వెళ్ళిపోతా అంటున్నారు. కొంచెం చూసి అర్థం చేసుకోండి. ఈ పసిపెట్టి బాధను అర్థం చేసుకోండి బ్రో. తేజ గారి కెపాసిటీ గురించి మనకు బాగా ఐడియా ఉంది. అన్న యాక్చువల్లీ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారన్నా? ఇది స్టార్ట్ చేసింది మనం 27 నవంబర్. జనం ఉండరులే, ఏదో సరదాగా మన వాళ్ళతో వీడియో చేసుకుందామని చెప్పి తీసుకొచ్చి జనాలు పెట్టారు ఏంటన్నా ఇక్కడ? కాదు లోపలికి ఎంటర్ అవగానే అసలు అక్కడ గ్యాప్ లేదు, మొత్తం రెస్టారెంట్ అంతా. అదే కదా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్టిన తొందరలోనే వెళ్ళిపోతున్నాం. ఫుడ్ కూడా భయ్యా ఫుడ్ ఎలా ఉంది మనకి? ఫుడ్ అదిరిపోయింది. అండ్ ఇంకా రావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి, కూడా తినాలి. ప్రాన్స్ చాలా నచ్చాయి. యాక్చువల్లీ నాకు బేసిక్గా వెజ్ నచ్చడం కష్టం. అలాంటి నాకు బ్రాక్లీ నచ్చింది చాలా. సెలెడ్ అయితే చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐటమ్స్ అన్ని చాలా బ్రాక్లీ మష్రూమ్స్ కూడా థ్యాంక్ యూ. మోతీ మష్రూమ్ అది యాక్చువల్లీ. మోతీ మష్రూమ్ లోపలికి పోతామని. ఇది మోతీ మష్రూమ్. అది వచ్చేసి మనకి స్పినాక్ గార్లిక్ ప్రాన్స్. ప్రాన్స్ అన్న ప్రాన్స్ అనేది తెలుసుకుంది కానీ అది ఏందో తెలియలేదు. యాక్చువల్లీ కాన్సెప్ట్ మాంసం రోస్ట్. ఏదైనా ట్రైన్ థీమ్ కాన్సెప్ట్ మాత్రం మనకు కుక్కడపల్లి అటు ఇటు ఉన్నాయి. అటు ఇటు వెళ్తా ఉంటే అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో నాన్ కాంటాక్ట్ సర్వింగ్ అంటే వాళ్ళు అక్కడ పెట్టేస్తారు. మెయిన్ రీజన్ అదన్నా. సో అది కూడా ఈజీ అవుతుందని చెప్పి దానివల్ల మెయిన్గా ఇది ప్రమోట్ చేయడం జరిగింది. యాక్చువల్ ఎంత సీటింగ్ అన్న ఇది? ఇది వచ్చేసి టోటల్ 225 సీటర్. 225 సీటింగ్. అందరికీ ట్రైన్. కాదు 225 తేజ 200 వాళ్ళకి. వీళ్ళు ఆల్మోస్ట్ కుక్కడపల్లి, కోంపల్లి, ఇప్పుడు తెలుసుకున్నాక నెక్స్ట్ కొండాపూర్ కూడా ఓపెనింగ్ ఉంది అన్న. నెక్స్ట్ టైం మనం ఇక్కడ దాకా రావాల్సి లేదు. కొండాపూర్లో దిక్కర్లో అద్భుతం. కానీ పర్లేదు, మంచి ఫుడ్ తినడానికి ఎంత దూరం వచ్చినా తప్పలేదు. నెక్స్ట్ కొండ అంటే ఈ లొకాలిటీలో వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం దిల్షుక్ నగర్ లో ఉందని చెప్పి నేను చెప్పేశాను. మీరు ఇక్కడికి వచ్చేది మనం నెక్స్ట్ కొండాపూర్ ప్రిఫర్ చేద్దాం అన్న. కొండాపూర్లో సేమ్ భయ్యా, మొత్తం సేమ్ ప్రైస్ అన్న. నెక్స్ట్ యాక్చువల్ గా మా భయ్యాకి పులావ్ టైప్స్ అంటే చాలా ఇష్టం. పులావ్ సేమ్ పులావ్స్ ఉన్నాయి చెప్పండి. మనకి కీమా పలావ్ ఒకటి ఉంటుంది, మటన్ కీమా పులావ్. నాకు మటన్ ఫ్రై పీస్ పలావ్ అది కూడా అద్భుతం. ఏదైనా పర్లేదు. అండ్ కొద్దిగా లాస్ట్ మొత్తం కొద్దిగా స్పేస్ అయితే ఉంచుకోండి. మన దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు సీతాఫల రబడీకి మనకి డెజర్ట్స్ చాలా బాగుంటాయి అన్న. ఓకే డెజర్ట్స్ కూడా మీరు ట్రై అన్న. ఏం లేదు, మీరు అది పంపించేస్తాను, మేము కొట్టేస్తా ఉంటాం. డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ అడిగాం కానీ మాకు పర్మిషన్ ఇచ్చి సరదాగా మాకు సెటప్ చేసుకొని ఇక్కడ మామూలు ఫ్యామిలీ సెక్షన్ కూడా సపరేట్గా ఉంటాయి. మనకి ఎన్విరాన్మెంట్ క్లోజ్ ఎన్విరాన్మెంట్లో మనం పార్టీస్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. జొమాటో, స్విగ్గీ లింక్స్ కూడా ఉంటాయి అంటే నేను ఇచ్చేస్తానండి. బ్యూటిఫుల్ ప్లేస్. ఫుడ్ కూడా ఎప్పుడు దాకా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ బ్రో. ఫుడ్ చాలా బాగుంది అండ్ ప్రైవసీ మెయిన్. కొంతమంది కొంచెం క్రౌడెడ్ ప్లేస్ లో ఉంటాయి, ఇష్టపడరు కదా. బట్ స్పెషల్లీ విజయవాడ జంక్షన్ అదిరిపోయింది. విజయవాడ జంక్షన్ విజయవాడ అవును తెలుసా. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు భయ్యాన్ని వైజాగ్ తీసుకెళ్తాం. షూర్ వైజాగ్ కూడా ఉంది, మనకు అవతలకే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డన్ అన్న. ఓకే మిస్ అయ్యాను. యాక్చువల్గా నేను మీ ఇద్దరితో వీడియో చేస్తాను, కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. దాని నుంచి నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. సీరియస్ బ్రో, నేను చూపిస్తాను. వద్దు బ్రో, ఎందుకు బ్రో? కాదు కొన్ని ఈయనే రాసేసుకుని లైవ్ లో ఇక్కడ మీకు కనపడతానే ఉంటది. పెట్టాను 40 క్వశ్చన్లు తోసుకొచ్చినాయి. ఇదిగోండి
అమ్మో ఇరిటేట్ వేస్తాండి మీకు. వీళ్ళిద్దరితో చేశానని చెప్పి పోస్ట్ పెట్టాను బ్రో, చేస్తున్నాను అని. మీకు క్వశ్చన్స్ ఐ మీన్ చాలా మంది మిమ్మల్ని డైరెక్ట్గా కలవలేరు, వాళ్ళు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్లు నేను ఒక బ్యారియర్గా రవికి ఎక్కువ వస్తాయి. ఊరుకోడలే. సరే ఎవరికి వచ్చినా నేను అడుగుతాను, లైవ్లో మనకు తెలిసిపోద్ది. ఓకే, నీ మీద క్యూరియస్ ఎక్కువ ఉండదు రవి. నా గురించి బిగ్ బాస్కి వెళ్ళాడు, నా గురించి అంతా తెలుసు. అన్న ఫస్ట్ క్వశ్చనే మీరే అడగండి. మై క్వశ్చన్ ఫర్ రవి బ్రో, వెన్ హీ విల్ గెట్ మ్యారీడ్? నాకు సంబంధం లేదండి, మొత్తం సబ్స్క్రైబర్స్ మీరు అడిగిన క్వశ్చన్లు ఇద్దరిని అడిగేస్తున్నాను. బేసిక్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ బ్యాన్ చేశారు మనకి. సో ఫస్ట్ వయసులో చేసుకోవాలి. పెళ్లి చేయమనలే, ఆయన అడిగిన క్వశ్చన్ కంటే మీరు నవ్వింది ఎక్కువ పెయిన్ వస్తుంది. అరే చేసుకుందాం యాక్చువల్గా, అంటే కొంచెం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలంటారు కదా, కొంచెం మంచిగా సెటిల్ అయ్యి ఇండస్ట్రీలో ఏదైనా మనం అచీవ్ చేసిన తర్వాత చేసుకుందాం వెయిట్ చేస్తాం. సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా సెటిల్ కూడా ఉంటుందా? ఇప్పుడే బుడిబుడి అడకలు మొదలు పెట్టాను సినిమాల్లో. బుడిబుడి అడగండి అసలు దిగన కూడా దిగల భూమి మీద. అదే నేనే సినిమాల్లో అన్న వరుసగా అయ్యే క్వశ్చన్ రవి విల్ మ్యారీ 6 ప్యాక్ చేసుకుంటే అలాగే ఉంటుంది. బిగ్ బాస్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది. రవి గారి బాడీ చాలా చేంజ్ అయింది. బిగ్ బాస్ అండ్ ఇప్పటికీ రవి గారి బాడీ లాంగ్వేజ్ చాలా చేంజ్ అయింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం లేదు, హార్డ్ వర్క్ చేస్తే కొంచెం అంటే నాకే బోర్ కొట్టింది. 10 ఏళ్ళు అయిపోయింది, ఒకలాగా మంచి సాలిడ్గా చూసుకున్నాను. ఈ క్వశ్చన్ నన్ను ఒకసారి రాస్తారు నన్ను నెక్స్ట్ సినిమాలో టేస్టీ తేజాకి లీడ్ రోల్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇస్తారా? దయచేసి ఇచ్చే మనసు ఉంటే కనుక దయచేసి ఇవ్వద్దు దన్నం. అది లేదు, వాళ్ళు ఇస్తారా ఇవ్వద్దు అని వాళ్ళే చెప్తున్నారు. ఇవ్వద్దు అని ఏమనలేదు లేదా? ఓకే ఇవ్వద్దని చెప్పారు కాబట్టి అన్న వాళ్ళు లేకపోతే లేదు పాపం అలా యాక్చువల్ జెన్యున్ గా మనోడికి లీడ్ రోల్ ఒక మంచి క్యారెక్టర్ ఇమ్మని అడుగుతున్నారు. ఇస్తారు 100% ఇస్తారు. నీకు ఇచ్చేది మిమ్మల్ని అడగాలి. ఆ క్యారెక్టర్కి ఏంటంటే 6 ప్యాక్ ఉంటుంది. ఓకే 3 ప్యాక్. వాట్ ఆర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ రవికృష్ణ అండ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్స్ ఇన్ గర్ల్స్ చెప్పేశారు ఆల్రెడీ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ వెయిట్ చేస్తారు ఎప్పుడు మాట్లాడు అబ్బాయి చేద్దాం. అదే కదా యాక్చువల్లీ మాట్లాడి వెంటనే జరాకు లేదు మీరు స్టార్ట్ చేస్తే మేము స్టార్ట్ చేస్తాం. కానీ యాక్చువల్గా లేదు చెప్పండి. యాక్చువల్గా నిజంగా మాత్రం మీరు బాగా యాంకరింగ్ చేస్తారు, ఏ మాటగా మాట మంచిగా చెప్తారు. లేదు మాట్లాడండి బ్రో, తింటారేంటి ఒకళ్ళు ఇద్దరు గెస్టులు పెట్టుకుని మీరు మాట్లాడటం మానేసి ప్లీజ్ మాట్లాడు, కొంచెం మధ్యలో మాట్లాడండి బ్రో. తినండి, మేము కాదంటలేదు, మాట్లాడు. యాక్చువల్గా మీరు మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మాట్లాడుతుంటే అంత బాగుంటుంది. చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. సీరియస్ గా గల్ల అసలు సౌండ్ దద్దరిల్లిపోతుంది మాకు, కోకలు కూసినట్టు. సీరియస్ గా ఫస్ట్ అన్నారు అప్పటి వరకు కొంచెం డల్ గా ఇలాగా ఆకలేస్తుంది, ఎప్పుడు వస్తే టేస్టీ స్టేజ్ అనగానే ఒకసారి సెట్ అయిపోయింది, స్టార్ట్ అయింది. ఓకే డన్ అన్న. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ రియాలిటీలో ఎలా ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. బట్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలంటే మీరు అడిగారు కదా రవి బ్రో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని. November 26 లో మనకు వచ్చేస్తున్నారు అనుభవించు రాజాతో. అది రాజమౌళి గారు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? RRR మూవీ చేస్తున్నారన్న. మరి తర్వాత RRR తర్వాత మూవీలో కూడా చేస్తున్నారంట. అదే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏందో అడిగారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎట్ రివీల్ అనమాట. చేస్తాను, మంచి ప్రాజెక్ట్ చేస్తాను, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. ఎక్సైటింగ్ అప్డేట్ ఉంది, అప్పుడే చెప్పకూడదు. ఓకే వద్దు. మై క్వశ్చన్ టు రాజ్ తరుణ్, వెన్ యూ విల్ డూ అగైన్ పేర్ విత్ హెబ్బా పటేల్ ఫర్ అనదర్ హిట్? నాట్ ఫర్ అనదర్ ఫ్యూ ఇయర్స్ ఫర్ షూర్. వై బ్రో? మొగలు బోర్ కొట్టింది. అంటే బేసిక్ గా తరుణ్ బ్రో సినిమా అంటే ఒకటి ఇది ఉంటుంది. సో ఒకే హీరోయిన్ తో సేమ్ చేస్తే బోర్ కొట్టింది కాబట్టి వద్దంటున్నా. కెమెరా ముందు చేద్దాం, మీరు కెమెరా తీస్తే చేద్దాం. చాలా తప్పు. నువ్వు మాట్లాడి తేజ గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. నువ్వు కెమెరా ఉన్నా లేకపోయినా పర్లా, ఎప్పుడేం చేయడనే. అదే కన్నా మీరు అందే. ఓకే డన్. What is Ravikrishna's opinion about Navya and is he going to marry her? If not, what qualities does he expect more from her life partner? If I am available, can he please marry me? And I want to have 3 kids with Ravikrishna, 2 girls and a boy. అన్న ట్విన్స్ ఉందన్నా, ఒక ట్విన్ కూడా కావాలంట. సార్ ఆన్సర్ చెప్పండి. ఎవరు పేరేంటి? పేరు S3 అంట. మరి సంజయ్ తెలుసు, F3 తెలుసు కానీ S3 అంటే వాళ్ళు. ఓకే అన్న. S3 గారు హాయ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే స్త్రీ అండి. స్త్రీ ఓకే. ఆ స్త్రీ గారు నిజంగా హాయ్, మీ లవ్ కి స్త్రీ గారు మనోడు ఇస్త్రీ చేస్తూనే ఉంటాడు.
యాక్చువల్గా నవ్య నా బెస్ట్ ఫ్రెండ్, మా ఇద్దరికి అలాంటిది ఏం లేదు. డెఫినెట్గా మన వర్క్ చేసిన హిట్ సీరియల్స్లో కానీ ఎవరైనా కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే అది ఎలా అయినా ఉంటుంది బయట. బట్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, అలా ఏం లేదు. అండ్ మీరు మ్యారేజ్కి అప్లికేషన్ పెట్టారు కదా, సేమ్ నెక్స్ట్ టైం వచ్చే ఇంటర్వ్యూకి అయిపోతున్నారు పెట్టారు కదా కంటిన్యూ. చాలా తప్పు డైలింగ్, చాలా ఎమోషనల్గా చెప్తున్నాను నేను. చాలా తప్పు. అయితే స్త్రీ గారు ఇక్కడతో ఫినిష్. రవి అన్న హీరోగా మూవీ చెయ్యాలి. అయ్యో క్రేజీ ఫ్యాక్ట్స్. యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి వీళ్ళ దగ్గర. చెప్పా కదా ఎక్సైటింగ్ అప్డేట్ ఉంది వెరీ సూన్. యా ఈగర్లీ ఐ యామ్ ఆల్సో చెప్తాను. మా డార్లింగ్ అనౌన్స్ చేస్తారు, మా వాడు ఇంటర్వ్యూ చేసి మన మూవీ ప్రమోట్ చేస్తాడు. ఎంపల సినిమా చూపిస్తున్నాం అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే అన్న రాస్తారు అన్న మళ్ళీ నేను నుంచి పాత కుమారి 21 పాత ఓకే 21F ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తాం అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ అంతకంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నేను ప్రామిస్ చేస్తాను. అలాంటి సినిమా బెస్ట్ మీకు తరుణ్ రోల్లో నచ్చేది బేసిక్గా ఎనర్జీ. అవునన్నా ఎరగేస్తాడు. ఆ కామెడీ టైమింగ్ ఒకటి ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. మాలాగే న్యాచురల్ ఏదో నాది కలుపుకున్నా అంటే న్యాచురల్ గానా మీలాగానా రెండింటిలో చాలా చేంజ్ ఉంది. సరే న్యాచురల్గానే ఉంటుంది నాలాగా. సరే ఓకే. సో ఏదైతే అది నచ్చుద్దో అవన్నీ కలిపి దీంట్లో ఉన్నాయి. నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ మూవీ ఫైనల్ అవుట్పుట్ చూశాను. అండ్ ఈ అనుభవించు రాజా అనే మూవీ ఫ్యామిలీ మూవీయా యూత్ఫుల్ మూవీయా? బేసిక్గా అనుభవించు రాజాలో లేనిది లేదు. అంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది, హీరోయిన్తో లవ్ ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ లవ్ ఎమోషన్ ఉంటుంది, అండ్ ఊర్లో ఏదైతే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో అక్కడ ఒక రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ కామెడీ అన్నీ ఆల్ మిక్స్ ఫ్యామిలీ ఆల్ మిక్స్ జ్యూస్ అందరు కొడతాయి. ఫ్యామిలీ అంతా ఫస్ట్ మీ అన్నీ ఉంటాయి. అంటే అనుభవించు రాజా అనగానే మీ చరిత్ర ఏమైనా ఉంటుందో అనుకున్నారండి. ఆయన అనుభవాలు ఏమైనా చెబుతారేమో. ఇది యాక్చువల్గా అనుభవించు రాజా అంటే యాజ్ ఈజ్ మీ అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాము. మా డైరెక్టర్ గారు బయోపిక్ ఇది. మా డైరెక్టర్ రాసుకున్నాడు బేసికలీ. సీనుబాయ్ ఇక్కడ అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు, కానీ ఉంటే కనుక సీను బ్రోని పక్కన పెట్టుకుని చెప్పేవాళ్ళు. ఇది అనుకోని కారణం ఇంకో బయోపిక్ రాయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఇంకొకటి కదా, ఆయనదే కొత్త వర్షన్ రెడీ అవుతుంది. సెకండ్ పార్ట్ అన్న సరే ఇప్పుడు బయోపిక్ అంటున్నారు కాబట్టి మీ బయోపిక్ తీస్తే ఎవరు చేయాలి దాంట్లో? నా బయోపిక్ తీస్తున్నా, నువ్వు తప్ప ఎవరు చేసినా పర్లేదు. ఏంటంటే ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరో కాదు, నిజం కష్టమే అన్న. ఆయనే చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్ జోనర్లో వచ్చి మెయిన్ స్ట్రీమ్ హీరోగా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నారంటే ఇది నాట్ ఏ జోక్ అన్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక మూవీ చేసి నిలదొక్కుని నెక్స్ట్ మూవీ రావాలంటే చాలా కష్టం. అటువంటిది ఇన్ని మూవీస్ మీరు కోపప్ చేసుకుంటూ ఈ రకంగా మీకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారన్న. అందులో నేను ఒకటి పర్సనల్గా చెప్తున్నాను రియల్గా. ఎందుకంటే నిజంగా ఇది పైకి చెప్పే మాట ఓపెన్గా జెన్యూన్ గా చెప్పే మాట డార్లింగ్. సీరియస్ గా నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అంటే మనలో నుంచి ఒకడు అక్కడికి వెళ్ళి వితౌట్ ఎనీ ఇది వెళ్ళి అక్కడ చేస్తున్నారు. నా సీను గారితో కూడా నేను అదే చెప్పాను, రాస్తరుణ్ గారితో చేయొచ్చా, నాకు వచ్చిద్దా అంటే బలివాడే దాన్నే ఉంది నేను చేపిస్తాను అని. సీనాన్ని ఎప్పుడైతే రాస్తరుణ్ గారు భయ్య కాంబినేషన్లో ఒక వీడియో చేద్దాం అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించి నేను ఆ సీన్ గారికి ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను ఎప్పటి నుంచో మన పర్సనల్గా 2 సార్లు మీట్ అయ్యాం, కానీ నేను పర్సనల్గా మీకు చెప్పాలనుకున్నా. ఇప్పుడు అది చెప్పలేకపోయి ఈ రోజు నా షోకి ఇక్కడికి వచ్చి మీరు తినుకుంటూ డైరెక్ట్గా మీరు ఇక్కడ నా పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్గా ఉంది. ఎందుకంటే మీ పక్కన కూర్చోడం నా అదృష్టం అన్న. అలా కాదు, నేను ఏ జన్మ చేసుకున్న దరిద్రం అదృష్టం నాకు తెలియదు, కానీ ఈ రోజు నీ పక్కన కూర్చొని ఇంత మాట్లాడే అవకాశం దొరికింది నాకు. సీరియస్ సేమ్ ఫీలింగ్, దరిద్రం కాదు అదృష్టం సేమ్. ఓకే డన్ అన్న. యాక్చువల్గా ఇది జెన్యూన్ ఫీలింగ్ వచ్చేసింది వేడికి, ఇక ఆపొద్దు. సో అదే అనుభవించు రాజా ఈ 26 వస్తుంది. 26 వస్తుంది. నవంబర్ 26 థియేటర్లో మాత్రమే చూడండి. థియేటర్లో చూడండి, మీ ఫ్యామిలీ అందరూ కలిసి గట్టిగా నవ్వుకొని గట్టిగా ఎంజాయ్ చేసి గట్టిగా ఎంటర్టైన్. చాలా క్యూట్ గా చాలా అందంగా ఉంటుంది సినిమా. డౌట్ వస్తుంది నువ్వు మన సినిమా నిజంగానే క్యూట్ గా ఉంటుంది. జెన్యూన్ లేదు, మనోడు టెడ్డీ బేర్ లాగా బాగుంటాడు. నిజంగా చాలా బాగుంటుంది, మీరు 100% ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. ఒక మంచి సినిమా మీరు 100% చూసారనే ఫీలింగ్ బయటకు వచ్చినప్పుడు మీకు 100% కలుగుతుంది, నేను ప్రామిస్ చేస్తాను. డెఫినెట్గా ఇద్దరు అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న మీది, మళ్ళీ నేను అడిగితే నేను రాజ్ తరుణ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఉంటే పెళ్ళి ఎప్పుడు, లేకపోతే పెళ్ళి వద్దా? ఇంకా అదే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు అనేది. రవికృష్ణ నా గర్ల్ ఫ్రెండ్, నాకు ఎఫ్ఐఆర్ కూడా ఉంది మా శ్రీనివాస్ గౌరెడ్డితోని, మా డైరెక్టర్తో. అయిన తర్వాత ఇంకో 4 చట్టపులు కూడా ఉన్నాయి అని చెప్పి మా నెక్స్ట్ సినిమా డైరెక్టరు. అర్థమైందా ఆయన ఆన్సర్? అర్థమైందా? ఇక చెప్పరని చెప్పి అర్థమైంది నాకు అన్న. ఓకే ప్రెసెంట్ లేటెస్ట్ ఉంది. ఓకేనా ఓకేనా. ప్రెసెంట్ ట్రెండింగ్ మన తెలుగు స్టేట్స్లో 2 స్టేట్స్లో నడుస్తుంది బిగ్ బాస్ అన్న. ఓకే బిగ్ బాస్ మీరు చూస్తారా?
నేను తక్కువ ఇప్పుడు రెగ్యులర్ ఫాలో అయితే ఏం లేదు అంటే మూవీ రెగ్యులర్గా ఫాలో. ఇంట్లో సాంగ్స్ విషయానికి వస్తే అనుభవించు రాజా టైటిల్ సాంగ్ అనేది రీల్స్ లో బాగా ట్రెండ్ అయింది. ఆ రీల్స్ కాంపిటీషన్ అది కానీ నేను ఒక రీల్ చేశాను, అది చూపిలే ఇప్పుడు ఎందుకు చెయ్యాలి ఇప్పుడు ఆ దారుణం నేను చూసి తీరాల్సిందే. ఎందుకు లేదన్నా ఇప్పుడు అది కాదు ఇప్పుడు తను తరిగిపోద్దని కొంచెం టెన్షన్ ఎక్కువ తినేస్తాం చూపిండు. మన సీన్ అన్న దగ్గరే ఉంది అంటే మన ఇమ్ముగడ్ ఫోన్ తీసి ఆయనకు పంపించాం, ఆయన పెడతా అన్నాడు అంటే అందుగాడు పెట్టి ఉంటాం ఇంకా అక్కడ వదిలేసి అమ్మ బాబోయ్ చేసినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ నచ్చింది అన్న పర్సనల్ చాలా ఇష్టం అన్న నాకు ఏదైనా అన్నా కానీ మూడ్ ఖరాబ్ అవుతుంది దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్షన్ నచ్చలేదంట అన్న అలా కాదన్నా మరి మొహం మీద చెప్పలేదు కదా. ఏం వెళ్ళవు కదా తిన్నాక కొంచెం ఆపుతూ ఉండి తినేసిన తర్వాత వెళ్ళిపోదు. అప్పుడు అడుగుదాం తీరితో మాట్లాడడం ఇంకని చెప్పి మన ఇది వచ్చింది. ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు టైటిల్ సాంగ్ అనిపిస్తుంది. టైటిల్ సాంగ్ అందరికీ నచ్చేసింది అన్న. అది కాకుండా మీకు అంటే అది కాకుండా నాకు యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ ఉంటుంది. యాక్చువల్లీ సినిమా 4 పాటలు ఉంటాయి. 4 పాటలు నాకు 4 చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇదిగోండి మీ మూవీస్ లో మామూలుగా మనకు రొమాంటిక్ ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా చూడు మళ్ళీ ఫ్రెండ్స్ చూపిస్తున్నాడు. ఎలా అన్నా ఓకే అర్థం చేసుకోవచ్చు. ఎలాగంట ఏంటది అంటే మనోడు ఎలా ముద్దు పెడతాడో చెప్తున్నాడు మనకి. అంటే మాకు అవసరమా అంటే రొమాంటిక్ సీన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇందులో ఇది చాలా నీట్ సినిమా. ఇది రీసెంట్ సార్, ఇది లేదు సార్ క్యాజువల్ గా రొమాంటిక్ సీన్స్ ఫ్రమ్ రాజ్ తరుణ్ గారు యాజ్ ఎ కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మీకు రొమాన్స్ కావాలి కదా, రొమాన్స్ ఉంటుంది లిమిట్ లో ఉంటుంది, చాలా లిమిట్ లో ఉంటుంది, చాలా మీరు ఎంటర్టైన్ అయ్యేటట్టు ఉంటుంది. క్యూట్ రొమాన్స్, చాలా క్యూట్ గా, చాలా నీట్ గా. అసలు లవ్ స్టోరీ అయితే నా ఫేవరెట్. అన్న మీరు మూవీలో సాంగ్స్ అన్ని విన్నారా? యా అన్ని విన్నాను, చూశాను. అండ్ భయ్యా మాకు అనుభవించిన రాజా అయితే ఫేవరెట్. ఓకే, అది కాకుండా మీది కూడా నాకు అనుభవించిన రాజా ఫస్ట్ ఫేవరెట్. సెకండ్ నీ వల్లే, హీరోయిన్ సాంగ్ కూడా నాకు చాలా. నీ వల్లేనా నీ వల్లేరా అనే సాంగ్ ఉంటుంది కదా, సగం నేను ఇప్పుడే రెడీ అయ్యా డాన్స్ చేయడానికి. అందుకే ఆపేసాడు డాన్స్ వద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది. సాంగ్ పాడుతున్నారు ఒకసారి మా కోసం అట్లా లిరిక్. అదే నీ వల్లే కదా కంటిన్యూషన్ కూడా వస్తే అక్కడ రాస్తారు. పెద్ద సింగర్ కదా, నెక్స్ట్ నెక్స్ట్ మీరు అదేదో అనుభవించిన రాజా పాడేస్తాం కదా. ఓకే డనా 3, 2, 1 గైస్ ఇద్దరు అన్న ఇద్దరు పెట్టుకోవచ్చు అన్న అనుభవించుకుంటా. అడిగేదెవడు నిన్ను, ఆపేదెవడు నిన్ను, నువ్వు నీ మాట విను రాజా, అనుభవించు రాజా. మొలతాడైన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఒకే ఒక జీవితం నీకు తెలీదా, సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీదా. ఆలోచిస్తే బుర్రపాడు, అందుకనే ఆడిపాడు రాజా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. సూపర్ సూపర్ చాలా ఎక్కువ పాడేసాను. అయ్యో ఫస్ట్ టైం నిజంగా తరపులో కంటిన్యూ పాడినాను. సూపర్ సూపర్ అని అడగంగానే మా కోసం మీ పాట పాడి మా అందరికి మళ్ళీ వినిపించినందుకు అదిగో అక్కడ ఎదురు సపోర్ట్లు కూడా కొడుతున్నారు. అండ్ అదిగో నెక్స్ట్ నుండి ఓకే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజ్ తరుణ్ గారు భయ్యాలో భయ్యానే సాంగ్స్ పాడేస్తారు ఇక్కడ నుండి. లిరిక్ కూడా రాస్తారు యాక్చువల్గా. లిరిక్స్ ఓకే, రాయడం వరకు ఓకే. మీరు రాసిన మూవీలో యూజ్ చేసింది ఏమన్నా అన్న? రంగుల రాటంలో పాట రాసా, కిట్టు జాతరలో పాట రాసా. ఓ ప్లీజ్ సారీ అన్న, నాకు తెలియదు. బేసిక్ పాడారా? రాసి పాడలేదు, రాస్తాడు. లిరిక్ సెన్స్ బాగుంటుంది. సూపర్ అన్న. ఓకే నెక్స్ట్ టైం మన టేస్టీ టైటిల్ సాంగ్ కూడా రాపించుకుందాం కుదిరితే. సార్ ఏంటి సార్ అది? పాడమంటే మాత్రం రాస్తాను, నీకోసం రాస్తాను. ట్యూన్ చేస్తున్నాడు భయ్యా ఇప్పుడే ఆలోచిస్తున్నా. ఇప్పుడు టేస్టీ తేజ, టేస్టీ టేస్టీ తేజ. యాక్చువల్గా మీ మూవీ జరిగేటప్పుడు ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్, నిజంగా మెమరబుల్ ఇన్సిడెంట్ ఎందుకు వేస్తుంటే ఒకటంటే చెప్పడానికి కష్టంగా ఉంది. నిజంగా బ్రో, అందరూ చెప్తారు ఇది ఏ మూవీ ఆడని చెప్తారు. బట్ నేను పర్టికులర్గా భీమవరం సీక్వెన్స్ అంతా వర్క్ చేశాను. సెట్లో ఎవ్రీడే ఒక జాతరలాగా ఉండేది మాకైతే. అంటే బేసిక్ గా ఒక గాలోడు ఉంటేనే సెట్ అంతా రచ్చ రచ్చ ఉంటుంది. ఇక్కడ పెద్ద గాలోడు, ఆయన వెనకాల అసిస్టెంట్ గాలోడు, నెక్స్ట్ పిల్లగాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ మా డైరెక్టర్ గారు కూడా అజయ్ బ్రో, మన టెంపర్ వంశీ భయ్య, మా సీను బ్రో, ఇంకా ఒకళ్ళని మించి ఒకళ్ళు హైపర్ యాక్టివ్ అనమాట. ప్రతిరోజు చాలా హ్యాపీగా జరిగిపోయిందంట. హ్యాపీగా కదా, రచ్చ రచ్చ. పీక్స్ లో తింటాను, అలాంటిది వాళ్ళు బాగా మిస్ అవుతుంది, తెలుస్తుంది వాటిని చూస్తే. లాస్ట్ టైం వీడియో నోట పెట్టేసుకున్నాడు, ఏమైంది?
సాటర్డే కదా తిండు. లాస్ట్ టైం మన మారుతి గారు ఇదే సాటర్డే కాదనుకో మన దగ్గర లాగేసి ఉంటాడు సాటర్డే కాబట్టి ఆగాడు అంతే. బ్రో మేమే పగబడ్డారు. నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే ట్రైన్ వదులుతున్నారు. మన వాడికి ఏ అలవాట్లేదు. ఉన్న అలవాటు ఒకటే ఏంటంటే ఫుడ్ తినడం, నాన్ వెజ్ ఫుడ్ ఒకటే తింటాడు, ఇంకే అలవాటు లేదు మన వాడికి. అలాంటిది ఇప్పుడు అది కూడా తగ్గింది. అన్న రోజు మారుతి గారితో వెళ్ళినప్పుడు కూడా మారుతి గారు నాన్ వెజ్ తింటారు, వెన్నెల భయ్య ప్యూర్ వెజ్. ఆ రోజే ఇలాగే సేమ్. ఆయనకి ఏం చేసామంటే పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి తీసుకొచ్చాము, రసం. మీరు అలవాట్లేదా బ్రో మీకు? నాలాగే అలవాట్లేదు. యాక్చువల్గా డైట్ చేస్తారు కదా హీరో అనే వాళ్ళు, డైటింగ్ అవి మెయింటైన్ చేస్తుంటారు. మీ డైట్ సీక్రెట్స్ ఐ మీన్? నేను డైటింగ్ మీరు ఫస్ట్ నుంచి ఇంతే ఉన్నారన్న, పెరగడం లేదు. ఐ మీన్ గాడ్స్ గ్రేస్. నెక్స్ట్ 6 ప్యాక్ ఏమైనా ట్రై చేస్తారు మీరు? లేదు వద్దా? మనకి ఏం లేదు కానీ మంచిగా హెల్దీగా తింటారు, అలాగే హెల్దీగా కొంచెం వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తాం, సెట్ చేస్తారు. బాడీ షేప్ ఏమన్నా కొంచెం తేడా కొడుతుంది అనిపించినప్పుడు జాగ్రత్త పడతా. ఉపయోగం లేదు ఇప్పుడు. లేదు ఉపయోగం ఉంటుంది, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. తగ్గిదాన్ని ఇది కూడా బ్రో, అలాంటిదే నేను తగ్గించుకుని ఇక్కడికి వచ్చావు బ్రో. అంతేనంటారా? అయ్యా సేమ్ యాజ్ టీస్ ఉండే కదా కూర్చుంటాయి. సినిమాలో మన గవిరెడ్డి శ్రీనివారు యాక్చువల్గా అతను సక్సెస్ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్. దట్టు ఆయన డైరెక్ట్ చేసిన 2 ఫిలిమ్స్ మీతోనే డైరెక్ట్ చేయటం, అండ్ అతనికి రైటర్గా ఉన్నప్పుడు ఐ మీన్ డైరెక్టర్ రెండింటిలో మీకు పరిచయం ఉందన్నారు కదా, ఏమైనా డిఫరెన్స్ ఫీల్ అయ్యారా? డిఫరెన్స్ అంటే యాజ్ అ పర్సన్ ఆబ్వియస్లీ మనకి ఏంటంటే సీతమ్మంగా చేసినప్పుడు ఇప్పుడు అది నాకు అందులో ఫేవరెట్ అంటే లాస్ట్లో క్రికెట్ సీన్ అయితే సూపర్ ఉంటుంది అన్న. నాకు బాగా నచ్చింది కూడా ఆ సీను. 6 ఏళ్ళ క్రితం చేశాను కదా, ఈ 6 ఇయర్స్లోనే తనని పర్సనల్గా అయితే నేను చూసాను. సో చాలా మెచ్యూరిటీ వచ్చింది, చాలా కంపోజర్ వచ్చింది, చాలా వచ్చాయి. ఆ విధంగా చూసాను. కానీ రైటింగ్ విధంగా అయితే మాత్రం ఎప్పుడూ అద్భుతమైన రైటర్. అదే కదా 2 మూవీస్ ఐ మీన్ ఆ రైటర్గా మీతోనే చేయటం, మీ బాండింగ్ తెలుస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్లో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుండి కంటిన్యూస్గా? ఖచ్చితంగా. కాకపోతే మా వాడు నాకు అవకాశం ఇస్తే స్టార్టర్స్ అని కడుపు పెట్టిపోయింది నాకు. కానీ ఎరగదీసింది మటన్ కూడా తిరిగిపోయింది, ఎరగదీసింది. ఓకే, వెజ్ రివ్యూ బై రవి గారు అండ్ నాన్ వెజ్ రివ్యూ బై మన ఏంటన్నా. అంటే వెజ్ నేను తిన్నాను, అలాంటిది వెజ్ నేను ఎంజాయ్ చేస్తూ తింటున్నానంటే మాత్రం మన వాళ్ళకి సూపర్ అని చెప్పాలి. దట్టు ఈ మటన్ పులావ్, 3 పీస్ మటన్ పులావ్. మీ ఇద్దరు ఎంజాయ్ చేసేది చూస్తే మాత్రం నాకు దిల్ ఖుషి అయిపోతుంది, కడుపు రగిలిపోతుంది. దిల్ పసంది కావాలా? నాకు ఫుడ్ అయితే బేసిక్గా చాలా బాగా నచ్చింది. చాలాసార్లు టేస్ట్ చేశాను, బట్ ఈ బ్రాంచ్లో ఫస్ట్ టైం అండి. బేసికల్గా ఇది నాకు చాలా బాగా నచ్చింది. భయ్య మీకు ఉలవచారు ఎలా ఉంది? ఉలవచారు నాకు బేసిక్గా పర్సనల్గా ఫేవరెట్. ఉలవచారు బిర్యానీ అన్ని చోట్ల బాగోదు, అండ్ నేను వెజ్ చాలా తక్కువ తింటాను. అది బాగుంటేనే లోపలికి వెళ్తాను, లేకపోతే నిజంగా ఉలవచారు బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ నాన్ వెజ్కి వచ్చేపాటికి నాకైతే ఇది క్యాక్ ఉంది. దట్టు 5 పీస్ బిర్యానీ కదా, మీకు పాపం నేను ఇందులో ఇరుక్కుపోయాను. నేను ఏనా ఇటు అటు కూడా చూడబోద్దు అట్లా అంత తిరిగిపోయింది. మీరు మీకు ఫుడ్ నచ్చితే చాలు, నాకు వచ్చిన గెస్ట్ది ఫుడ్తో సాటిస్ఫై చేసి పెడితే నాకు అంత మించి ఇంకోటి ఏం అవసరం లేదు. ఇంటర్వ్యూ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఫుడ్ అయితే లేదు అంటే ఎంటర్టైనింగ్గా ఉన్నా సరే ఫుడ్ మాత్రం చాలా బాగుంది అంటున్నారు. సీరియస్గా లేదు, మనం సరదాగా 3 ఫ్రెండ్స్ వచ్చి రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఎలా మాట్లాడుకుంటాం అలాగే ఉంది తప్ప నువ్వు మమ్మల్ని టార్చర్ పెడుతున్నట్టయితే నిజంగా లేదు. ప్రామిస్ అండి, అస్సలు మామిడిపై ప్రామిస్ అస్సలు అలా లేనే లేదు. ఓకే డన్ అన్న. యాక్చువల్గా మీరు పిలవగానే మా టేస్ట్ దగ్గరికి వచ్చి అవసరం ఫుడ్ టేస్ట్ చేసి మాతో పాటు సరదాగా గడిపి ఈ ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పినందుకు స్పెషల్ థ్యాంక్స్ అన్న మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. మేము చెప్పాలి మీకు థ్యాంక్స్ చెప్పాలి. పెట్టు మంచిగా ఇంటర్వ్యూ కూడా ఏంటంటే ఏదో జనరల్గా ఏదో క్వశ్చన్ అడిగారు ఆన్సర్ చెప్పినట్టు కాకుండా సరదాగా మాట్లాడుకుంటున్నట్టు బాగుంది. ఫైనల్గా అనుభవించు రాజా. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావు అన్న, తేజ మా సినిమా చూడు అంటావు, నేను మీ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి క్వశ్చన్. నువ్వు అసలు సినిమా ఎందుకు చూస్తావు? మామూలుగా ఏ సినిమా అయినా ఫన్ ఎంటర్టైన్మెంట్, అది 100% మేము ప్రామిస్ చేస్తాం. ఎంత కావాలని అది ఉంటుంది సినిమాలు. నీకు అన్న ఫన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫైట్లు ఉంటాయి. తరుణ్ బ్రో ఎరగదీసే ఫైట్లు చేశారు. ఫైట్స్ అన్నట్టు అన్న ఫస్ట్ లుక్, సారీ నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఆ కోడి పుంజును పట్టుకొని రిలీజ్ చేశారు కదా ఆ లుక్, నాకు ఆ లుక్ చూసినప్పుడే నాకు ఏదో సంక్రాంతి ఫీలింగ్ వచ్చేసింది మూవీలో. రాష్ట్రం పైగా తింటే నాకేదో కడుపు నిండుతున్న ఫీల్ వస్తుంది. ఆయన ఆస్వాదించే ఇది చూస్తే అలా అంటారా? ఇంకా మన సినిమా తరుణ్ బ్రో ఫస్ట్ టైం అంటే
నాకు తెలుసు ఫైట్స్ ఎరగదీస్తారు, డాన్స్ ఎరగదీస్తారు. అనుభవించ రాజా టైటిల్ సాంగ్లో డాన్స్ ఏ రేంజ్లో చేస్తారో, ఎనర్జీ ఏ రేంజ్లో ఉందో చూసాం. అండ్ అలాగే నేను సినిమా చూసే కాబట్టి చెప్తున్నా, ఫైట్స్ ఉన్నాయి. టెంపర్ వంశీ భయ్య అయితే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది న్యాచురల్గా, నా ఫేవరెట్ అది. సెకండ్ హాఫ్లో వస్తుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా కష్టపడి చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. నాకు కూడా సినిమా మొత్తం సినిమాలోని ఎక్కువ ఎంజాయ్ చేసిన మూమెంట్ అది, ఆ ఫైట్ చేసినప్పుడు. ఫైటా అందరూ షాక్ అవుతారు. అంటే దూరం తీరిపోయింది, కష్టపడడం అంతా ఓకే, కానీ చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే టెంపర్ వంశీ కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి చేసే ఆర్టిస్టు. అటువంటిప్పుడు ఇంకేం గుర్తురాలా, మధ్యలోని మంచినీళ్ళు తాగాలనిపించి కూడా మర్చిపోన్నాను. చాలా బాగా చేసుకుంటే. అండ్ మీకు కొన్ని ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి సినిమా. అంటే ఎంటర్టైన్మెంటే కాదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో అది ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట. ఒకే టికెట్ మీద 2 సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ప్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని 2 వస్తాయి. అన్న భయ్యా యాక్షన్ సీక్వెన్సెస్ అంటే అదే ఆ ఫైట్ సీక్వెన్స్ బాగా న్యాచురల్గా ఉన్నా సార్, పెద్దగా ఉన్నా సార్ న్యాచురల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు తరుణ్ బ్రో 10 మందిని డబ్బా కొట్టేస్తే మీకు చూడటానికి అది అనిపిస్తుంది, అంత ఫీలింగ్ ఉండదు కదా. బట్ తరుణ్ బ్రో నిజంగా న్యాచురల్గా ఒకరిని కొడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ ఫైట్. న్యాచురల్ ఓకే, చాలా న్యాచురల్గా ఉంటాయి కానీ పెద్ద ఫైట్. ఏం బ్రో ఏదో చేస్తున్నారు? కాదండి, న్యాచురల్ అన్నారు కదా, న్యాచురల్ అనే చూపిస్తారు ఫైట్. అందుకని ఆపుతున్నారు. ఓనా ఓందమ్మా, ఇప్పుడే నేను వస్తున్నా, బిర్యానీ వస్తుంది, మటన్ కూడా బిర్యానీ తిన్నాం అమ్మా. ఎలా ఉంది బిర్యానీ టేస్ట్? అండ్ నెక్స్ట్ కమింగ్ మామూలుగా మీరు ఆ రోజు ఇక్కడ లోకల్ థియేటర్స్ ఎక్కడ వెళ్తున్నారు ఏంటంటే? యాక్చువల్లీ నేను అంటే మాకు అంత సపోర్ట్ చేసిన భీమవరం వాళ్ళతోనే కలిసి వద్దాం అనుకుని భీమవరం వెళ్దాం ప్లాన్ చేస్తున్నా. చూడాలి, అంటే ముందు టూర్ వెళ్తున్నాము, విజయవాడ భీమవరం అనే టూర్ వెళ్తాం, అంతా చేస్తాం. బట్ రిలీజ్ రోజు మాత్రం భీమవరంలోనే చూద్దామని నేను ప్లాన్ చేస్తాను. డైరెక్ట్గా రాస్తున్నాను, మన భయ్యాన్ని కలవాలంటే టూర్ ప్లాన్ చేశారంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చు. అండ్ రిలీజ్ రోజు వీళ్ళు ఎక్కడ ముందుగానే మనకి అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఆ భీమవరం చుట్టుపక్కల అక్కడ షూటింగ్ చేసిన భీమవరంలోనే ఉంటాం. నేనైతే రవి కూడా పక్కా ఉంటాను, అక్కడే ఉంటాం, ఇద్దరం కలిసిపోతాం. అక్కడే వాళ్ళని డైరెక్ట్గా కలిసి వాళ్ళతో పాటు మూవీ ఎంజాయ్ చేసే అవకాశం కూడా మనకు వచ్చేస్తుంది 100%. అండ్ ఫైనల్గా ఫుడ్ అనేది చాలా బాగా నచ్చింది అన్నారు. అండ్ మూవీ ఎందుకు చూడాలి అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఒక సగటు ప్రేక్షకుడు ఎవరైనా థియేటర్కి ఎందుకు వెళ్తారన్నా, కాసేపు ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా 2 గంటలు కూర్చొని శాంతంగా నవ్వుకొని ఎంజాయ్ చేసి రావచ్చు. నాకు స్టోరీ మొత్తం తెలుసు, నేను సినిమా చూశాను. బట్ స్టిల్ నాకు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అది అంటే అంత సరదాగా వెళ్ళిపోయింది. నాకు అది నచ్చింది. అండ్ సీను బ్రో ఏంటంటే మన సీను భయ్య నాకు నా క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు డార్లింగ్ చాలా బాగుంది, మనం చేస్తే బాగుంటుంది అనిపించింది. నిజంగా మళ్ళీ నేను ఆన్ స్క్రీన్ అది చూసుకున్నప్పుడు నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే కొంతమంది చెప్పినప్పుడు మనది ఒక చిన్న మాంటేజ్ ఉంటుంది, ఆ మాంటేజ్ ఎంత నచ్చిందంటే ఆ షాట్ ఉంటుంది కదా, నువ్వు నడుచుకొని ముందుకు వెళ్ళిపోతావు, ఆయన జారిపోయేసరికి ముందుకు వెళ్ళిపోతావు చూసుకోకుండా నడుచుకో. అవునవును, నాకు ఎంత నచ్చిందంటే చూసినప్పుడు పల్లె ఉందనిపించింది నాకు. అంతకుముందు ఆయన పట్టుకుంటారు, అవును, నువ్వేమో వెళ్ళిపోతావు ముందుకి. సంపాది ఎంత బాగుంది అనిపించింది నాకు. మీరు చూద్దాం అంటే ఫీల్ మేమవుతున్నాం అన్న. నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా అది ఎవరైతే కొంతమంది నెరేట్ చేస్తారు, నెరేట్ చేసి కొంతమంది పోర్ట్రేట్ చేయలేకపోతారు, కొంతమంది, అందరూ కాదు. సో నాకు ఏదైతే నా క్యారెక్టర్ చెప్పారో దానికంటే ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు నాకు ఇంకా చాలా బాగా పోర్ట్రేట్ చేశారు, చాలా బాగా తీశారు అని అనిపించింది నాకు పర్టికులర్గా. సో నేను సీను బ్రోకి దానికి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏదైతే నాకు చెప్పినప్పుడు ఎక్సైట్మెంట్ ఉందో అది చూసినప్పుడు ఇంకా డెవలప్ అయింది. సేమ్ అదే ఎనర్జెటిక్తో తీశారన్నారు. మేము కూడా 26 కోసం వెయిట్ చేస్తున్నాం. మన దగ్గరలో ఉన్న థియేటర్స్లో మేము కూడా ఆ మూవీ చూసేస్తాం. అండ్ ఫైనల్గా టేస్టీ తేజాకి రావడం, టేస్టీ తేజాతో ఫుడ్ బ్లాగ్ చేయటం అలాంటివి, అంటే లక్కు గిక్ అలాంటివి కాకుండా అంటే అదృష్టం బాగుంటే కాదు, అదృష్టం బాగుంటే కాఫీ కరెక్ట్ దేనికి వెళ్ళి వాళ్ళమే కాదు. కాఫీ విత్ కరణ్ గారు ఎక్కడైతే కనుక ఇక్కడ మాకు టేస్టీ విత్ తేజ, టేస్టీ తేజ ఎలా ఉంది. చాలా చేసాం, ఫుడ్ అదిరిపోయింది, ఇంటర్వ్యూ కూడా అదిరిపోయింది, కాన్సెప్ట్ అదిరిపోయింది, డైరీ నిజంగా చాలా చేసాం. నాకైతే బేసిక్గా మేమిద్దరం ఫుడీస్, మాకు ఫుడ్ పెడుతూ దానికి ఎక్స్ట్రా యాడ్ ఆన్ కింద ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా కాన్సెప్ట్ అదే అన్న, వచ్చిన గెస్టులు ఫుడ్ పెట్టు సరదాగా వాళ్ళతో మాట్లాడి
కంటిన్యూ చేసేయడమే. బట్ మీరిద్దరు ఒప్పుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టేస్టీ తేజాకి మీ ఇద్దరు వచ్చినందుకు నా తరపున అండ్ మా సబ్స్క్రైబర్స్ తరపున స్పెషల్ థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబర్స్ గారు మీరు అడిగిన క్వశ్చన్లో వీళ్ళిద్దరిని అడిగేశాను. మేము చాలా జెన్యూన్గా ఆన్సర్స్ ఇచ్చాం. వాళ్ళ నుండి కూడా మనం ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ వచ్చేసి ఇక లేట్ చేయకుండా చెప్తున్నా కదా, November 26 సినిమా రిలీజ్ అవ్వగానే మన దగ్గరలో ఉన్న థియేటర్లో చూసేసి రాజ్ తరుణ్ గారి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో న్యాచురల్ పెర్ఫార్మెన్స్ విత్ ఎనర్జెటిక్, మామూలుగా ఉన్నది ఎనర్జీ భయ్యాది. నాకు ఫస్ట్ లుక్ చూడంగానే నా ఊపు వచ్చేసింది. అండ్ భయ్యాని డైరెక్ట్గా కలిసి ఇక్కడ కూర్చొని భయ్యాతో చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువ. నాకు కాదన్నా, నాకు చాలా ఇష్టం అండి మీరంటే మాత్రం చెప్తున్నాను. అందుకని పిలవగానే వచ్చి ఇక్కడ చేసి మీరు కూడా లేనా ఉన్నా ఎలా చెప్పాడు, మీరు కూడా లేండి అన్న ఉండండి, మా పెళ్లి చేసుకుని తినేసి వెళ్ళిపోండి. అంతేగా ఫ్యాన్స్ ఉంటారండి కింద, నన్ను వేసుకుంటారు భయ్యా. నేనే పెద్ద ఫ్యాన్. అదే కదా మా చెల్లన్న ప్రసన్న మీకు బీభత్సమైన ఫ్యాన్. హాయ్ ప్రసన్న. నేను చెప్పాను రవి భయ్యతో వీడియో అంటే నాకు ఒక రోజు ముందు చెబితే బయలుదేరి వచ్చేదానిగా అంది. మీరన్నా నవ్యస్వామి గారు మీ పేరు అంటే చాలా ఇష్టం. చెల్లి చూసేసాడు ఆయన. చూసేసి చెప్పాడు, మన టేస్టీ గారు చెప్పారు మాకు. దాని నువ్వు ఫ్యాన్ కూడా చెప్పేశాను. కుదిరినప్పుడు భయ్యాతో ఫోటోగ్రఫీ ఇప్పించేస్తాను. అయితే ఈసారి రామ్మా 100% మనం కలుద్దాం. మేము ఫుడ్ తింటున్నాము, మీరు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మనోడేమో ఇంత కష్టపడుతున్నాడు. మీరు ఏంటిది సబ్స్క్రైబ్ చేయాలి కదా అన్న. లైక్ కొట్టండి వీడియోకి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి. ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇంకా చాలా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. ఆకలేస్తే కూడా మనోడు రికమెండ్ చేస్తుంటాడు ఇలాంటి రెస్టారెంట్లు, దయచేసి వచ్చారంటే ఇక్కడ. బట్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. అవును 100%. అంటే మనం 100 ఎక్స్పెరిమెంట్లు చేసి ఉప్మా అయ్యి ఒకటి మంచి చోటుకి వెళ్ళే బదులు అది కొంచెం టార్చర్ ఉంటుంది కానీ మనోడితే బట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే కాదు, ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇంత ఎక్స్పీరియన్స్. సో మనోడు వీడియో చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది, ఏ రెస్టారెంట్ లో ఏ టేస్ట్, ఎక్కడ ఏం బాగుంటుంది, ఏ ఫుడ్ బాగుంటుంది, ఏ ఐటమ్ బాగుంటుంది అనేది. సో ఈ వీడియోస్ చూస్తే మీకు పర్టికులర్ గా ఐడియా వస్తుంది. మీరు కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళి మీకు కావాల్సింది తిని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే డన్ అన్న. ఇద్దరికి చెబుతున్నా నా తరపున విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. వెయిటింగ్ అండ్ మీ కాంబినేషన్స్ తో ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చి ఇలాగే మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఫుడ్ బ్లాగ్ తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.